రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫార్ములా ఈ కార్ రేసులోని అధికారులపై విజిలెన్స్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిపై కూడా చర్యలకు విజిలెన్స్ కమిషన్ సిఫార్సు చేసింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి కీలకంగా ఉన్నారు. ఇద్దరిపై ప్రాసిక్యూషన్ అనుమతి కోరుతూ కూడా ప్రభుత్వానికి ఏసీబీ నివేదిక ఇచ్చింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లిఖిత అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. లిఖిత, ఎలా అంటే కొంతమందిపై అరవింద్ పై కూడా కేసు నమోదు చేసింది. దీనిపై ఎలా విచారణ చేయబోతున్నారు, ఏంటి అప్డేట్స్ ఏంటి? రైట్, థ్యాంక్ యూ దీపిక. ఈ ఫార్ములా కేసుకు సంబంధించి ఎవరెవరైతే అధికారులు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారందరినీ కూడా విచారించాలంటూ ఇప్పటికే ఏసీబీ నివేదిక అయితే ఇవ్వడం జరిగింది. వారందరినీ అదుపులోకి తీసుకొని పూర్తిస్థాయి వివరాలను తెలుసుకునేందుకైతే ఏసీబీ ఈ పిటిషన్ అయితే దాఖలు చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ కేసులో చాలా వరకు కూడా ఈ ఫార్ములా జరిగిన సమయంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ఫార్ములా ఎప్పుడైతే ఈ రేసు జరిగిందో ఆ సమయంలో చాలా డబ్బు చేతులు మారాయి. అంతేకాకుండా 700 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అన్న ఆరోపణలు ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు ఎదుర్కోవడం జరిగింది. అందులో కీలకంగా ఉన్న నేత వచ్చేసి ఈ యొక్క బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్. అయితే కేటీఆర్ ఎప్పుడైతే ఈ ఫార్ములా రేస్కు సంబంధించి కూడా ఏవైతే ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించిన వివరాలు తీసుకుంటున్నారో ఇప్పటికే దీనికి సంబంధించి ఏసీబీ విచారణకు కూడా హాజరు కావడం కావచ్చు. దీనికి సంబంధించిన అరవింద్ను కూడా ఇప్పటికే వారు విచారించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో భాగంగా ఉన్న పలు కంపెనీలకు సంబంధించిన ఎండీలను, సీఈఓలను కూడా ఇప్పటికే అధికారులు విచారించిన పరిస్థితి. అయితే విచారణలో భాగంగానే మరికొంతమందిని కూడా విచారించాలి, వారిని కస్టడీకి తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే కోరుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ఫార్ములా కేసుకు సంబంధించి కూడా ఈ జరిగిన అవినీతి, అందులో ఉన్న అధికారులు, ఎంత అమౌంట్ ఎవరెవరికి చేరింది, ఏ విధంగా చేరింది అనే వివరాలు కూడా పూర్తి స్థాయిలో తెలుసుకునేందుకే ఈ యొక్క ప్రక్రియ అనేది స్టార్ట్ చేశామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. దీని వలన నిందితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పించుకోకుండా ఉంటారు. చాలా వరకు కూడా విషయాలు అనేటివి నిజాలు బయటపడే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఏసీబీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటు బీఆర్ఎస్ నేతలు మాత్రం ఆ సమయంలో ఎలాంటి అవినీతి జరగలేదు, కేవలం తెలంగాణ అభివృద్ధి కోసం మాత్రమే మేము పాటుపడ్డాము, కావాలంటే ఎక్కడికి రమ్మన్నా, ఏ విచారణకు రమ్మన్నా కానీ మేము వస్తాము, దానికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా అందిస్తాము, ఎన్నిసార్లు మీరు విచారణ చేసినా, ఎంత దొంగ కేసులు పెట్టినా కానీ ఎలాంటి లాభం లేదు అంటూ కూడా వాళ్ళు కాన్ఫిడెన్స్గా చెప్తున్నప్పటికీ కూడా ఇటు ప్రభుత్వం మాత్రం తప్పకుండా ఈ కార్ రేసింగ్ సమయంలో మాత్రం అవినీతి జరిగింది అంటూ కూడా బల్లగుద్ది చెప్తున్న పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. అయితే పూర్తి స్థాయిలో వేచి ఉండాల్సి ఉంది. ఈ ఫార్ములా కేసుకు సంబంధించి ఇంకా ఎవరెవరిని విచారిస్తారు, ఏ అంశాలపైన ఇందులో విచారణ కొనసాగుతుంది, ఇందులో కేవలం ఎమ్మెల్యేలు ఉన్నారా, ఐపీఎస్ అధికారులు ఉన్నారా అనే వివరాలతో పాటు మిగతా దీనికి సంబంధించిన కంపెనీస్ ఏవేవి ఉన్నాయి, వారి విచారణలో ఏం విషయాలు వెల్లడిస్తున్నారు, ఈ కేసు ఏ విధంగా ముందుకు పోతుంది అనేది అయితే తెలియాల్సి ఉంది దీపిక. రైట్.